క్రీస్తునందు ప్రియులరా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మీకు వందనములు. బైబిల్లో ఒక మాట ఉంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం. మన జ్ఞానము కన్నా దేవుని యొక్క జ్ఞానం ఎంతో గొప్పది ప్రియులారా. ఎందుకంటే దేవుడు అనంత జ్ఞానియగు దేవుడు. మన ఆలోచనలు కన్నా దేవుని ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి మనము ఆయనకు లోబడి ఉండుటయే ఎంతో మేలు. ఆయనను అనుసరించుటయే మనకెంతో మేలు. ఆయన ఆజ్ఞలు గైకొనుటయే మనకెంతో మేలు. ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించుటయే మనకు మేలు. కాబట్టి మన సొంత జ్ఞానానుసారంగా మనము నడుచుకున్నట వలన మనకు అనేక సమస్యలు మరి తలెత్తుతాయి ప్రియులారా. అందుకే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలము. దేవుడంటే భయము, దేవుడంటే భక్తి, దేవుడంటే విశ్వాసము కలిగి ఉండుట వలన మనము దేవుని జ్ఞానానికి లోబడుతామని వాటి యొక్క అర్థం అండి. కాబట్టి అనంత జ్ఞానియగు దేవుడు మరి మనుషులకు జ్ఞానం ఇచ్చాడు కదా, ఆయనే కదా జ్ఞానం ఇచ్చింది. అందుకే బుద్ధి, జ్ఞానము, సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి. కాబట్టి ఆయన జ్ఞానం గొప్పది. జ్ఞానం ఇచ్చిన దేవుణ్ణి మనము ఆయన గుణగణాలు ఎరిగి ఆయన చిత్త ప్రకారము ప్రవర్తించుట వలన మనకెంతో మేలు.